హలో హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో మిగిలిపోయిన అన్నంతో చపాతీలు ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఈ చపాతీలు సాఫ్ట్గా కూడా వస్తాయి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ మిగిలిపోయిన అన్నాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే 1 కప్ గోధుమ పిండి, 1 టీ స్పూన్ షుగర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి అవసరమైతే కొంచెం వాటర్ కూడా పోసి ఈ రైస్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక కొంచెం గోధుమ పిండి చల్లుకొని ఒక ముద్దలాగా చేసుకుని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత మరలా ఒకసారి ఒత్తుకొని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ బండ పైన కొంచెం పిండి చల్లుకొని ఒక ఉండను తీసుకొని అటు ఇటు తిప్పుతూ రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని ఉండలను కూడా రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద చపాతీ పెనం పెట్టి హీట్ అయ్యాక చపాతీ వేసుకొని అటు ఇటు తిప్పుతూ మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ చపాతీని రెండు వైపులా ఎర్రగా కలుచుకోవాలి. ఇదే విధంగా అన్ని చపాతీలను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఫైనల్గా ఇలా మిగిలిన అన్నంతో మీరు చపాతీలను ట్రై చేసి ఎలా వచ్చాయో